బీహార్ రాజకీయాల్లో పెనుమార్పు రాబోతున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే బీహార్ సీఎం అయిన నితీష్ కుమార్ గారిని రాజ్యసభకు పంపించి కేంద్ర క్యాబినెట్లో మినిస్టర్ పదవి ఇచ్చి ఇక్కడ బీహార్లో బీజేపీ అభ్యర్థిని సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే అదే విషయమై ఈరోజు అమిత్ షా గారు బీహార్ ఎన్డీఏ పక్షం మీటింగ్కి వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడైన నితిన్ నబీన్ గారు కూడా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అతనిది కూడా బీహారే. మరి అక్కడ ముందే చర్చలు జరిపారా? ఇప్పుడు చర్చిస్తారా? చర్చించి నితీష్ కుమార్ గారితో రాజ్యసభకు నామినేషన్ వేయిస్తారా? బీజేపీ అభ్యర్థిని మరి ఎవరిని సీఎంగా ప్రకటిస్తారు? మరి జేడీయూకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? ఇంకేదైనా మినిస్టర్ పదవులు ఆఫర్ చేశారా? తెలియాల్సి ఉంది. ఎందుకంటే జేడీ పక్షంలో కొంతమంది ఎమ్మెల్యేలు దీన్ని వ్యతిరేకిస్తున్నారన్నమా అని వినబడుతుంది. ఇది ఎంతవరకు నిజం? వాళ్ళని ఎలా ఒప్పిస్తారు? ఎందుకంటే మనం బీహార్ రాజకీయాలు చూసుంటాం, మరీ నితీష్ కుమార్ గారు రాజకీయాలు చూసుంటాం. అతను ఎక్కడ అవకాశం వస్తే ఆ పార్టీకి వెళ్ళిపోయి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇప్పటి వరకు అతను 9 సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అతన్ని మరి ఎలా ఒప్పించి ఉంటారు? అతను ఒప్పుకున్నాడా? మరి అమిత్ షా గారు వెళ్ళి ఏం మాట్లాడతారు? అతనితో ఏం చెప్పి ఒప్పిస్తారు? ఈరోజు ఎన్డీఏ పక్షం మీటింగ్ ఉంది కాబట్టి ఆ మీటింగ్లో ఏదో ఒకటి తేల్చేసి నితీష్ కుమార్ గారిని ఒప్పించి రాజ్యసభకు నామినేషన్ వేపిస్తే బీహార్లో బీజేపీ మార్కు రాజకీయాలు స్టార్ట్ అవుతాయని మనం భావించాలి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఏదైనా సాధిస్తారు. మనం ఎన్నో చూసి ఉంటాం. ఎంతోమంది పేర్లు బయటకు వస్తాయి, ఎవరిని సీఎం చేస్తారో లాస్ట్ వరకు తెలియనివ్వరు. అలాంటివి ఎన్నో చూసి ఉంటాం. ఎందుకంటే మెజారిటీ సీట్లు కూడా బీహార్లో బీజేపీ వాళ్ళకే ఉన్నాయి. నిజంగా చూస్తే మాత్రం బీజేపీ వాళ్ళే సీఎం కావాలి. కానీ నితీష్ కుమార్కు భయపడి మళ్ళీ నితీష్ కుమార్ బలం మన సెంట్రల్లో అవసరం కాబట్టి మరి ఆ విషయం ఈ విషయం ఏమేమి చెప్పి ఒప్పించారో రేపు కానీ తెలియదు. ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఇది నా అభిప్రాయం. జై హింద్.